హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. వరంగల్ అభివృద్ధి, విమానాశ్రయం, కేంద్ర నిధులు, తెలంగాణకు కేంద్రం అందిస్తున్న సహకారం వంటి అంశాలపై స్పందిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా మారిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గత ఏడాది సిగాచి ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున పరిహారం అందించామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేసే చర్యలు చేపట్టిందని చెప్పారు. అలాగే సిగాచి ఘటనపై బీఆర్ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో భాగంగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి సిట్ అధికారులు విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయికృష్ణకు చికిత్స అందించినట్టు ఆర్ఎంపీ డాక్టర్ను అధికారులు గుర్తించారు. సాయికృష్ణకు ఎవరి సూచనతో వైద్యం అందించారన్న విషయంపై, అలాగే ఆయనకు ఏ రకమైన గాయాలు ఉన్నాయన్న అంశాలపై సిట్ అధికారులు డాక్టర్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. నెల్లూరు జిల్లా పుండపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ చెర్లపల్లి చెరువు రీస్టోరేషన్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ఐఓసీఎల్ పాల్గొన్నారు. చెర్లపల్లి చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని సింగరేణి RG1 GM కార్యాలయం ఎదుట ఈ దీక్ష కొనసాగుతోంది. ఈ నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు మిర్యాలగూడ రాజిరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. తమ ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పూర్తి మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో సేవ్ మనుగూరు, సేవ్ సింగరేణి పేరుతో అఖిలపక్ష నాయకుల పిలుపు మేరకు మనుగూరు బంద్ విజయవంతంగా కొనసాగింది. PKOC2 డిప్ సైడ్ బ్లాక్ ను వేలంపాటలో సింగరేణికే కేటాయించాలని తెలిపారు. అలాగే కొత్త బావులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కు స్థానిక ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు పాల్గొన్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పరిధిలోని జైన్ మామిడి ఫ్యాక్టరీ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది. మామిడి రైతులకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంటను సాగు చేయడమే భారంగా మారిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలు రైతులకు అందుకోలేకపోతున్నాయని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన MRI స్కానింగ్ యంత్రాన్ని సీఎం రేవంత్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కొత్త MRI సదుపాయంతో జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని కాట్వేరి నగరం మండలం డిఎంపురం ప్రభుత్వ పాఠశాలలో వింత ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్ద విద్యార్థులను పురుగులు కుట్టడంతో సుమారు 15 మంది విద్యార్థులు దురదలు, దుద్దుర్లతో ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయులు నాగమణి రెడ్డి, ఎంఈఓ విజయ్ కుమార్, స్థానిక ANM సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్ ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాక ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న ఓ కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో క్రమశిక్షణ పాటించాలని, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వైఖరి చూపాలని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ అధికారులను సూచించారు. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో బైక్ ర్యాలీ చేపట్టి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు జారీ చేసిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు తమ భూ సమస్యలపై మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, నోటీసుల జారీ, అభివృద్ధి పనులపై తమకు ఎదురవుతున్న సమస్యలను సమావేశంలో వివరించారు. తమ భూములు, హక్కులను పరిరక్షించాలని కోరుతూ ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఉండవల్లి రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు, అవకతవకలపై దేవాదాయ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా గణేష్ సదరన్, సీసీ రోడ్డు, పార్కు, నక్షత్రవనం ఫుట్పాత్, రుద్రాక్షమఠం రోడ్డు నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత పనులకు సంబంధించిన 8.54 లక్షలను కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో కుటుంబ వివాదం కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధుడిని ఇంట్లోని గదిలో నిర్బంధించిన స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు ఘటనకు దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్యలకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. వ్యాపారులు కూడా దుకాణాలు మూసివేసి బంద్కు సంఘీభావం ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సిర్పూర్ నియోజకవర్గంలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేయాలని ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి సిపి సుమతి ఐపీఎస్ ఆధ్వర్యంలో పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నేరేడ్మెట్ సిపి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న 10 మంది పోలీసు అధికారులను గౌరవప్రదంగా సత్కరించారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు పోలీస్ శాఖకు అందించిన సేవలు, కృషి అమూల్యమని సిపి సుమతి కొనియాడారు. వారి అనుభవం, నిబద్ధత, విధి నిర్వహణ కొత్త తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ బైరెడ్డి శబరి వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్ధి, స్టీల్ ప్లాంట్ పనులు, రాష్ట్రంలో పెట్టుబడులపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ 5 ఏళ్ల పాలనలో సీమ అభివృద్ధిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్లోని బిల్వారాలో వింత దొంగతనం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్క్ ధరించిన ఓ దొంగ మొబైల్ షాప్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మాస్క్ ధరించినట్టు పోలీసులు గుర్తించారు. షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ సుమారు 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్లోని జైపూర్లో పారామెడికల్ పరీక్షలో మాస్క్ కాపీయింగ్కు కుట్ర పన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జన్జునా జిల్లాకు చెందిన ఒక కాలేజీలో ఫెయిల్ అయిన 45 మంది మొదటి సంవత్సర విద్యార్థులను అక్రమంగా పాస్ చేయించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపించారు. జైపూర్లోని ప్రభాదేవి మెమోరియల్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని 5.5 లక్షల ఒప్పందంతో ఈ మోసానికి పథకం వేశారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కాలేజీ నిర్వాహకుడు, హెచ్ఓడి, లెక్చరర్తో పాటు మరో అధికారి కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయోధ్య రామమందిర విరాళాల కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిగి ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించింది. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయ నిధులను కొల్లగొట్టడం తమ మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా మారుతోంది. బలమైన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 5 నుంచి 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఉత్తర, తూర్పు, మోస్తారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.